హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 7. ఇంతలో ఓ రెడ్ అండ్ వైట్ వర్క్‌తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది రియా. రియాని చూసిన విరాజ్ గుండె అదుపు తప్పి అలానే చూస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే రియాకి తన ప్రేమ విషయం చెప్పాలని రియా దగ్గరికి వెళ్ళి, "రియా, ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా?" అని అడుగుతాడు. "హా" అని అంటుంది. "అయితే సాయంత్రం వైజాగ్ బీచ్‌కి రాగలవా? ప్లీజ్" అని అంటాడు. రియా ఎందుకు ఏంటి అని అడగకుండా ఓకే చెప్తుంది. ఇక ఆ రోజు రియా కోసం అక్కడంతా అందంగా డెకరేట్ చేశాడు విరాజు. రియా రెడీ అయ్యి వెళ్తుంది. అప్పటికే టైం 9 దాటేయడంతో బీచ్‌లో అక్కడక్కడ మనుషులు ఉంటారు. విరాజ్ ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్తుంది రియా. ఇంతలో తన కళ్ళని చేతులతో ఎవరో మూసినట్టు అనిపిస్తే విరాజ్ అంటూ వెనక్కి తిరుగుతుంది. అక్కడ క్యాండిల్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేసుంటుంది. రియా అది చూడగానే ఎక్సైట్ అవుతూ, వావ్! సూపర్! నా కోసమేనిదంతా? అని ఆనందంగా అడుగుతుంది. హా! అని చిన్నగా నవ్వుతాడు విరాజు. సముద్రంలో నుంచి వచ్చే గాలుల చుట్టూ చీకటి మధ్యలో క్యాండిల్ నైట్ డిన్నర్ ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ ప్లేసు. విరాజ్ ఏదో చెప్తానన్నావు ఏంటిది? అని అంటుంది. ముందు తిను రియా, తర్వాత చెప్తా అని రియాకి తినిపిస్తూ తను తింటూ ఉన్నాడు. ఇక డిన్నర్ అయిపోయాక ఇప్పుడైనా చెప్పు అని రియా అంటుంటే తన ముందు మోకరిల్లి ఐ లవ్ యూ రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని అడుగుతాడు విరాజు. షాక్‌గా అలానే చూస్తూ ఉండిపోతుంది రియా. ఏంటి ఇంతకీ సమాధానం రాకపోయేసరికి రియాని చెయ్యి పెట్టి ఊపుతాడు విరాజు. దానితో ఈ లోకంలోకి వచ్చి, నో విరాజ్, నాకు నువ్వంటే ఇష్టం లేదు. మనం ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా. ఇదంతా చిన్న ఫాస్ట్ స్టోరీ. ఇప్పుడు మనం రియాలిటీలోకి వచ్చేద్దాం. ఇక విరాజ్‌కి నో చెప్పేసి ఇంటికొచ్చిన రియా మనసు మనసులో లేదు. ఏదో బాధగా ఉంది. అదేంటో కూడా తను తెలుసుకోలేకపోతుంది. ఎందుకు బాధగా ఉంది అనేది. వాడిని ఒక్కడినే వదిలేసి వచ్చేసాను అని మనసు ఆగక విరాజ్‌కి కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంకా రియాకి టెన్షన్ ఎక్కువైపోయింది. రియాకి హ్యాకింగ్ వచ్చు. దానితో విరాజ్ నెంబరు ట్రేస్ చేసి చూస్తుంది. వైజాగ్ అని అనుకుని అక్కడున్న తన కారులో బయలుదేరుతుంది. ఒక 3 అవర్స్‌లో అక్కడికి చేరుకుంటుంది. ఇక రియా బీచ్‌లోకి వెళ్లి చుట్టూ చూస్తుంది. అక్కడ అంతా నిశ్శబ్దం. కనీసం ఎవ్వరూ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. విరాజ్! విరాజ్! అని అరుస్తూ బీచ్ అంతా చుట్టేస్తుంది. చివరికి ఒక చోట ఒక అబ్బాయి అటు తిరిగి ఉన్నాడు. విరాజ్! అని భుజం మీద చెయ్యి వేసి పిలుస్తుంది రియా. ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపిస్తే గత జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి చూస్తాడు విరాజు. విరాజ్ నువ్వేంటి ఇక్కడ? అని మాట్లాడుతూనే ఉంటుంది రియా. అయినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుందేంటి? అని అంటుంది. అయినా విరాజ్ నుండి ఎటువంటి సమాధానం ఉండదు. సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రియా విరాజ్! విరాజ్! అని పిలుస్తూ తన వెనకాలే వెళ్తుంది. ఇంకా ఎంతసేపటికి కూడా విరాజ్ పలకడు. ఇంక తనే వస్తాడు కదా అని ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యుడు కిటికీలో నుంచి తన మీద పడడంతో లేస్తుంది భూమి. టైం చూస్తే 5 అవుతుంది. ఈరోజు పూజుంది కదా అని అనుకుని లేవాలని చూస్తుంది. పక్కనున్న ఆకాష్‌ని చూసి షాక్ అవుతుంది. భూమిని చుట్టేసి పడుకుంటాడు ఆకాషు. అమ్మో మామ ఏందిలా పట్టుకున్నాడు? ఇప్పుడు గాని లేస్తేనా శివతాండవమే చేస్తాడేమో అని అనుకుని సైలెంట్‌గా లేవాలని చూస్తుంది భూమి. ఆకాష్ ఇంకా దగ్గరికి జరిగి పట్టుకుంటాడు భూమిని. వామ్మో! అని అనుకుని ఎలాగోలా నానా తంటాలు పడి లేస్తుంది. భూమి కిందకి వెళ్ళేసరికి సులోచన గారు లేచి అన్ని పనులు చేస్తూ ఉంటారు. అయ్యో అమ్మమ్మ మీకెందుకు శ్రమ? మీరు కూర్చోండి అని భూమి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. అన్ని పనులు అయిపోవడంతో అమ్మా భూమి నువ్వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. చీర నేను తెస్తాను. సరేనా అని ఆవిడ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తారు. భూమి పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఈలోగా ఆకాష్‌కి మెలకువ వచ్చి కిందకి వెళ్తాడు. సులోచన గారు పనులతో బిజీగా ఉండడంతో పెద్దబాబు కాస్త భూమికి ఈ చీర ఇచ్చేయవా? అని అంటారు సులోచన గారు. అసలు ముందు దానికి నేనెందుకు చీరివ్వాలి? అని అనుకుంటాడు. ఏదో ఐడియా వచ్చేసరికి ఈలోపు తీసుకుని వెళ్తాడు. తను నిన్న కొన్న చీరని తీసి సులోచన గారిచ్చిన చీరని దాచేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాషు. భూమి బయటికి వచ్చి అదేంటి నిన్న అమ్మమ్మ తీసుకున్న చీర ఇది కాదే అని అనుకుని
ఏమో ఇంకొక చీర ఇచ్చారేమో అనుకుని రెడీ అవుతుంది భూమి. ఇక రెడీ అయ్యి బయటికి వస్తుంది. భూమిని ఆ చీరలో చూసి చాలా నచ్చి ఎవరు చూడకుండా ఒక పిక్ తీస్తాడు ఆకాషు. ఇక సులోచన గారు భూమి ఆ చీరలో రావటం చూసి, అదేంటి ఇది నేనిచ్చిన చీర కాదు కదా అని అనుకుంటారు. ఆవిడ సర్లే తర్వాత అడుగుదాంలే అని తాంబూలం ఇవ్వడానికి అంతా సిద్ధం చేస్తారు సులోచన గారు. ఈ లోపిక ఆకాష్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు. ఇక ఇద్దరి చేత తాంబూలాలు ఇప్పిస్తారు. అందరూ కూడా సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. అయినా ఆకాష్ కోపంగా కూడా లేకుండా నార్మల్గానే ఉన్నాడు. అందరూ భోజనం చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మ భూమి, ఈ చీర కట్టుకున్నావేంటి? నీకు నేను ఇంకో చీర కదా ఇచ్చా అని అంటారు ఆవిడ. నాకు మావ ఇదే ఇచ్చాడమ్మమ్మా అని అంటుంది. పెద్దబాబు, పెద్దబాబు అని పిలుస్తారు. హా నాని అని అక్కడికి వస్తాడు. నేను నీకు ఈ చీర ఇవ్వలేదు కదా, మరి ఇది ఎక్కడిది అని అన్నారు ఆవిడ. ఓ షిట్, దొరికిపోయాని అని అనుకుని, నేను నువ్వు చెప్పింది ఇచ్చాను రాని, కానీ అది ఇదే కట్టుకుంది అని, సరే నాకు పని ఉంది అని పైకి వెళ్ళిపోతాడు ఆకాష్. హా, నాకెందుకో వీడి ప్రవర్తన మీద డౌట్గా ఉంది అని అనుకుని, సరే పద భూమి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిన ఆకాష్, ఛ, ఇలా దొరికిపోయానేంటి అని అనుకుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ. ఇక బాల్కనీలోని నుంచుని ఆకాశం చూస్తూ ఆలోచిస్తాడు ఆకాశం. ఇంతలో మామ అన్న పిలుపు వినిపిస్తుంది. ఇటు తిరిగి ఏంటి అంటాడు కోపంగా. అది అమ్మమ్మ భోజనానికి రమ్మన్నారని చెప్తుంది. వస్తాలే పో ఇక నుంచి అని గట్టిగా అరుస్తారు. ఇంకా మెంటల్ కదా బాబ్, దెబ్బతో అక్కడి నుండి పారిపోతుంది భూమి. భూమి వెళ్ళగానే, ఏమైంది నాకు, దీన్ని చూస్తే కోపం రావడం మానేసి ఇంకా చూడాలనిపిస్తుంది ఏంటి అని అనుకుని, కొంపతీసి నేను దాన్ని లవ్ చేస్తున్నానా అని అనుకున్నాడు. ఎందుకో అది నిజమని మనసు చెప్తూ ఉంటే అది నమ్మశక్యంగా అనిపించక ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చి భోజనానికి వెళ్తాడు. ఇక భూమి వడ్డిస్తూ ఉంటే సైలెంట్గా తింటాడు ఆకాషు. ఇక సులోచన గారు ఆకాష్ను ఒక కంట గమనిస్తూనే ఉంటారు. భూమి పెడుతుంటే హంగామా చెయ్యాలి, కానీ వీడు సైలెంట్గా ఉన్నాడు ఏంటి అనుకుని పెద్ద బాబు అని పిలుస్తారు ఆవిడ. ఆ నాని అంటాడు ఆకాషు. కూరలు చాలా బాగున్నట్టున్నాయి అని అంటాడు. ఆ నాని, నీ చేతి వంట అంటే ఆ మాత్రం ఉండదా మరి అని అంటాడు. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటారు ఆవిడ. ఇంతలో ఆకాష్కి కాల్ వస్తుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి షాక్ అవుతాడు ఆకాషు. ఇంకా ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అత్త అని అంటాడు. ఇక సులోచన గారు తింటూనే స్పీకర్ ఆన్ చేయని సైగ చేస్తారు. స్పీకర్ ఆన్లోనే పెడతాడు ఆకాషు. అటు నుంచి, హలో, బాగున్నావారా, మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు, ఇన్ని రోజులు నీకు మేము గుర్తుకు రాలేదా అని అడుగుతుంది ఆవిడ. అదేం లేదత్త, నాని నేను చాలా బాగున్నాం, ఇంతకీ అమ్మమ్మ ఎలా ఉంది అని అడుగుతాడు ఆకాషు. అదే చెప్దామని ఫోన్ చేశా కన్నా, అని మీ అమ్మమ్మ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదురా, రేపు మేము బయలుదేరి వస్తున్నామని అంటారు ఆవిడ. ఓ, నిజంగానా అత్తయ్య అని, సరే ఓకే అమ్మమ్మకి ఇవ్వు అని అందరితో మాట్లాడి సులోచన గారికి ఫోన్ ఇస్తాడు. ఆవిడ కూడా మాట్లాడేసి కట్ చేస్తుంది. సులోచన గారు మాత్రం ఇప్పుడు ఈ పెళ్లి విషయం ఎలా చెప్పాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటారు. ఆకాష్ మాత్రం వాళ్ళు వస్తారు అని ఆనందంతో ఉంటాడు. ఇక భోజనం ఫినిష్ చేసి పైకి వెళ్ళిపోతాడు ఆకాషు. భూమి కూడా తినేసి కిచెన్ అంతా సర్ది అడగాల లేదా అనుకుంటూనే, అమ్మమ్మ, మీరు మాట్లాడింది ఎవరితో అని అడుగుతుంది భూమి. దానితో సులోచన గారు భూమిని కూర్చోబెట్టి, ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు ఆకాష్ వాళ్ళ అత్తయ్య, అంటే మీ అత్తయ్య తమ్ముడు భార్య, మీ అత్తయ్య పేరు మాలిని, మీ మామయ్య పేరు రాజేంద్ర, కానీ వీళ్ళు ఆకాష్ చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు అని ఎమోషనల్ అవుతారు. ఊరుకోండమ్మమ్మ అని కళ్ళు తుడుస్తుంది భూమి. ఏ అని కళ్ళు తుడుచుకుని, ఆకాష్ అత్తయ్య పేరు పద్మిని, వాళ్ళ ఆయన పేరు భూపతి, వాళ్ళిద్దరికీ కూతురు కొడుకు, కొడుకు పేరు ప్రదీప్, కూతురు పేరు నవ్య, వాళ్ళ అమ్మమ్మ పేరు శకుంతల. ఇది టోటల్గా ఆకాష్ వాళ్ళ మమ్మీ సైడ్ ఫ్యామిలీ అని అంటారు ఆవిడ. ఇందులో నవ్య ఉంది కదా, ఆకాష్కి మరదలవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారా అని అంటుంది భూమి. ఆ భూమి, సరే పడుకో వెళ్ళి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటారు ఆవిడ. సరే అని వెళ్ళిపోతుంది.
ఉదయాన్నే లేచి ఇంట్లో పని చేసి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి బయట తులసి కోటకి పూజ చేస్తుంది భూమి. ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుంచి దిగిన వాళ్ళని చూసి భూమికి నిన్నే అమ్మమ్మ చెప్పిన వాళ్ళు వచ్చుంటారు అని అనుకుని లోపలికి వెళ్ళి సులోచన గారికి చెప్తుంది. ఆవిడ బయటికి వస్తూనే, రా పద్మిని, ఎలా ఉన్నావు అని శకుంతలని అడుగుతారు ఆవిడ. అందరూ బాగున్నాం సులోచన అని లోపలికి వస్తారు. నవ్య మాత్రం ఆకాష్ గురించి వెతికేస్తూ ఉంటుంది. ఆకాష్ స్టైల్గా కిందకి దిగుతాడు. బావా అని ఆకాష్ని హత్తుకుపోతుంది నవ్య. అది చూసి భూమికి ఒళ్ళు మండిపోతుంది. హాయ్ అత్త, హాయ్ అమ్మమ్మ, హాయ్ మావయ్య అని అందరికీ హగ్గిస్తాడు ఆకాషు. రే డిప్పం అని ప్రదీప్ కడుపులో ఒక పంచిస్తాడు ఆకాషు. నా పేరు డిప్పం కాదు ప్రదీప్ అని ముక్కు ఎగపీలుస్తూ అంటాడు ప్రదీపు. ఏదోట్లేరా అని పద ఇల్లంతా చూపిస్తాడు ఆకాషు. మరి నవ్య ఎంట్రీతో వీళ్ళిద్దరి మధ్య దూరం రాబోతుందా? ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.